సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం 7 స్ట్రాంగ్ రూమ్స్ కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింక్ మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది. 14th వీరి సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్గా అడగడం జరిగింది. మరి ఒకసారి మేము ఈ 33 క్యాండిడేట్ల సిగ్నేచర్స్ స్వీకరించి ఆర్ఓ గారికి, ఆంధ్రప్రదేశ్ CEO మీనా గారికి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకు ముందు ఇచ్చినట్లు. దీనికి బాధ్యులు ఎవరు? లేదు సార్, మాది 3 టైర్ సెక్యూరిటీ ఉంది. డాక్టర్ మల్లికార్జున్ గారు అంటే నాకు చాలా గౌరవం. కానీ ఇక్కడ ఆర్ఓగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్లు రాస్తున్నాం. వారు 15th ఒక రిప్లై ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 13 కోట్ చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు జడ్జ్, అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ 7 days మేము అదే చేసాం. పార్లమెంట్లో పెట్టిన బిల్లు, అసెంబ్లీలో పెట్టిన బిల్లు, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అథారిటీస్ ఏంటి? అయితే మా ఫండమెంటల్ రైట్స్ ఏంటి? సిటిజన్స్గా, ఎస్పెషలీ క్యాండిడేట్స్గా, బికాజ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. వారు ఎలక్షన్ కమిషన్ వారు బిల్ పాస్ చేయడానికి లేదు, వాళ్ళకి పవర్స్. పార్లమెంట్కి ఉంది, అసెంబ్లీకి ఉంది. పార్లమెంట్ ఏమిచ్చింది? వాళ్ళకి అథారిటీస్ ఇచ్చాయి, గైడ్ లైన్స్ ఇచ్చి. ఆ గైడ్ లైన్స్లో ఈ 13 రాలేదు. అది నేను కోట్ చేసి మరలా 18 మరో లెటర్ రాశాను. మరలా ఈరోజు ఇంకొక 3 పేజ్ లెటర్ ఇప్పుడు 12:20కి రాయడం జరిగింది. అది ఆర్ఓ గారికి, ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి, ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తున్నాం. ఆ తరువాత జరిగిన విషయాలు మా కోఆర్డినేటర్ దిలీప్, అలాగే మన ఎంపీ క్యాండిడేట్ హరి గారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్, వీరందరూ కూడా వెళ్ళి, సూర్యం గారు, నేను పర్సనల్గా, జగదీష్ గారు, గణపతి గారు, కృష్ణ గారు, ఇతరులు, వీరు కూడా వెళ్ళి ఆర్ఓని కలవడం జరిగింది. వారు కూడా లెటర్లు రాయడం జరిగింది. ఇక్కడే మేము న్యాయం చేయలేకపోతే పార్లమెంట్లో ఎట్లా న్యాయం చేస్తాం? ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తాం? కనుక మరొకసారి అందులో ఈ 7 రోజులు జరిగిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అన్నీ చెప్పలేం, కానీ టైం లేదు కనుక 2-3 పాయింట్స్ నేను చెప్తాను. తర్వాత వారు కూడా వారి ఎక్స్పీరియన్స్ చెప్తారు. నెంబర్ 1, ఎస్కోటలో మా ఏజెంట్, మా బ్రదర్లా, మా బావగారు వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ ఆఫీసర్సే, పోలింగ్ ఆఫీసర్సే, అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూన్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ చేశాం. నేను గాజువాకలో ఉంటుండగా మురళీనగర్ బూత్ 235లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను. అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను 15 minutes అడ్డుకున్నాడు. వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడికి దిగకుండా అడ్డుకున్నాడు. బూత్ 235లోకి నేను యాజ్ ఎ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో, మా ఫోటోలు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. మూడవది, 6 గంటలకి ఓట్లు వేయడం జరిగింది. కొందరు లేట్గా ఎంట్రీ తీసుకున్న తర్వాత 7, 8
నేను తెల్లవారి 3 వరకు పర్సనల్గా ఉన్నాను. ఎస్కోట్ ఏమో విజయనగరం పంపించేశారు, రాలేదు. ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారు ఎక్కడుంటే విజయనగరం ఆర్ఓ కలెక్టరేట్కి పంపడం అది ఇల్లీగల్, అనెథికల్, ఇమ్మోరల్. రెండోది పక్కనున్న భీమిలి గాజువాక 3, 4, 5 వరకు రావడానికి కారణాలు ఏంటని ఇన్వెస్టిగేట్ చేశాం. అందులో కొందరు ఏజెంట్లు బయట పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు. అది ఎంతసేపు పడుతుంది? 7 సెకండ్లకు ఒక బటన్, అంటే నిమిషానికి 60 సెకండ్లలో మీరు కనీసం 6 వేసుకోండి, 5 వేసుకోండి. 10 నిమిషాల్లో 50, 20 నిమిషాల్లో 100, 30 నిమిషాల్లో 150. ఈ 2000 బూతుల్లో 1000 బూతుల్లో 150 ఓట్లు అవినీతిగా పోలైందంటే దాదాపు 1,50,000 ఓట్లు. వేసింది ఎవరు? వాళ్ళ మనుషులు. వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్లు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. 135 బూతులు. ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పవలసిన లేదు, మీరే నాకు చెప్తారు. 2,000, 3,000, 4,000, 5,000 ఓటుకు పంచడం, అంతేకాకుండా లీడర్స్కి కోట్ల రూపాయలు ఇవ్వడం. ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది 8,900 కోట్ల రూపాయలు క్యాష్ అండ్ గోల్డ్ లిక్కర్ సీజ్ చేసేవని. అంటే అర్థం ఏంటి? 1% సీజ్ చేసాం అనుకుందాం. 9,000 కోట్లు అంటే 99 లక్షల కోట్లు, అంటే $110 billion. Election Commission is confessing that they have seized 1%, 9,000 crore. I'm estimating 100 times more, minimum 1,000 times ఉండొచ్చు. ఇది ఎక్కడ ఎలక్షన్స్? అయినప్పటికీ మిమ్మల్ని అడిగాను చాలా మందిని, ఇక్కడ ఎవరు గెలుస్తున్నారని. ఈరోజు కూడా అడిగాను, సార్ మీరే లీడ్లో ఉన్నారని మీరే చెప్పారు. ₹1 పంచలేదు, ఏ పని చేయలేదు. అవినీతిగా ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ఉన్నట్టు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టావు 2 ప్రధాన పార్టీలను. ఎలక్షన్ కమిషన్ దేశంలో 9,000 కోట్లు సీజ్ చేసింది. ఊహకు అతీతం. ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకుంటే నవ్వు, సిగ్గుచేటు. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ వచ్చాను అమెరికా నుంచి, మీకు చెప్పలేదు. సమిట్ అభివృద్ధి గురించి నేను వైజాగ్ నుంచి వెళ్ళాను. ఎందుకంటే పోలింగ్, ఇంటర్ పోలింగ్ మా అన్ని చూసుకుంటుంటే క్రిస్టియన్స్ 2-3 లక్షలు, యూత్ 2-3 లక్షలు, బడుగు బలహీన వర్గాలు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు మనం గెలుస్తున్నామని ఎంకరేజ్మెంట్. తమ్ముని కూడా అడుగుతున్నా, వీళ్ళని అడుగుతున్నా, అరే బాబు మనకి ఎలాగుంది వాళ్ళకి ఎలాగుంది సార్? ట్యాంపరింగ్ అని జరగకపోతే, ఈవీఎంలు రిప్లేస్ జరగకపోతే అప్పుడు వైసీపీకి వచ్చిన 4 లక్షలు ఇప్పుడు 3 వస్తాయి ఎక్కువైతే. అప్పుడు టీడీపీకి వచ్చిన 4,35,000 ఇప్పుడు ఎక్కువైతే ఒక 3-3.5 వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి టీడీపీకి బీజేపీతో చేరినందువల్ల క్రిస్టియన్ ముస్లిం ఓటు 30% మైనస్ అయిందని. సో నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు. 2, క్రైస్తవులు మణిపూర్ లాంటి ఘటనలు జరగకూడదని 4 లక్షల మందిలో 3 లక్షలు బయటకు వచ్చి ఓట్లు వేశారు. 14 లక్షలు. హైదరాబాద్లో 50% పోలైంది, 48. ఇక్కడ మనకి సిటీలో 70% దాటింది. కానీ మా భయం ఏంటంటే నేను చెప్తుందే జరుగుతుంది. ఈవీఎం నిన్న రాత్రి కూడా, మొన్న రాత్రి కూడా మన దిలీప్ గారు వెళ్ళారు, కోఆర్డినేటర్ దిలీప్ గారు. రోజు ఆయన కూడా ఏజెంట్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. షాకింగ్. వెనకని ట్రక్స్ ఏంటి, వెనకని జంప్ చేయడం ఏంటి, వెనకని ఫెన్సింగ్ కట్టకపోవడం ఏంటి, లైట్లు లేకపోవడం ఏంటి, నాకు కంటిన్యూగా ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. అందుకనే తత్మ ఇష్యూలు మీరు మాట్లాడినవన్నీ ఇంపార్టెంట్. అది నెక్స్ట్ ప్రెస్ మీట్కి. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటి అంటే 33 మంది విని ఏమో టీడీపీ వైసీపీ వాళ్ళు కోరట్లేదు అనుకుంటున్నా. 30 మంది. ఎందుకంటే వారు 30 మంది, వారు ఒకరేమో బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ టీడీపీ, ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ. సో ఈ 2 పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు. వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకున్నారో మీకు తెలుసు. కానీ
మేము వాళ్ళు 2 పార్టీలు అలయన్స్ కాక మిగతా మేము అందరం ఒకటయ్యాం. దేనికి ఒకటయ్యాం? అవినీతి జరగకుండా ఆపడానికి, ఈ అవినీతి పరులు ఓడించడానికి, కలిసి పనిచేయడానికి. అవినీతి జరగకుండా మా బాధ్యత, మేము రాత్రి పగలు ఉంటాం. సీసీటీవీ సడన్గా నేను ఎందుకు వచ్చానంటే చెప్పలేదు బ్రదర్కి తప్ప ఎవ్వరికి, మా స్టాఫ్కే చెప్పలేదు. సడన్గా నేను అమెరికా వెళ్ళాను, ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాను. ఎలక్షన్ కమిషన్ వారికి మినిస్టర్ గారు లెటర్ రాయమంటే రాశా. మాకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తే నేను అమెరికా నుంచి చూసుకుందాం. మేమేం అడుగుతున్నాం? వెబ్ లింక్ లైవ్ కవరేజ్ 2019లో మిత్రులకి ఇచ్చింది మేము అడుగుతున్నాం. ఇంకేం అడగట్లే. మీకులాగా మేము ఓటింగ్ మెషిన్లకు వెళ్ళి లోపల మేము ట్యాంపర్ చేస్తాం అంట్లా. ఆ ట్యాంపరింగ్ అన్నది మీరు చేయగలరు. మరి ఎంత 3 టైర్ సిస్టమ్ ఉందన్న నేను ఇవాళ మార్నింగ్ చెప్పాను. డాక్టర్ మల్లికార్జున్ గారు, మీ మీద నాకు అనుమానం లేదు, కానీ మీరు రిటర్నింగ్ ఆఫీసర్, నేను క్యాండిడేట్ కనుక నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద నమ్మకం లేదు. పోలీస్ ఫోర్స్లో ఎవరి? సెంట్రల్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్, స్టేట్ ఆఫీసర్స్, ముగ్గురిని మేము నమ్మట్లేదు. 1% నమ్మట్లేదు. అది అన్ని ఇవన్నీ మీరు అసలు మీడియా ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు? నాకు అంటే వైజాగ్లో జరుగుతుంది, నేను షాక్ అవుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎంత రిపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎంత గోండాయిజం, ఎంత రౌడీయిజం, ఎంత కొట్టుకోవడం, ఎంత బ్లడ్ షెడ్. ఈ ఎలక్షన్ మరలా కంటెస్ట్ చేయాలా వద్దా అన్నది కోర్టుకి వెళ్ళి నేను వాదిస్తా. మిత్రులు తీసుకొని వెళ్తా, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. జూన్ 4th ముందు మాకు సీసీటీవీ కెమెరాలు ఈరోజు 4:30కి రమ్మన్నారు డాక్టర్ మల్లికార్జున, మన రిటర్నింగ్ ఆఫీసర్ ఐఏఎస్. ఈరోజు ఇవ్వకపోతే, ఏజెంట్లు ఇవ్వకపోతే నైట్ నేను ప్రిపేర్ చేసి మార్నింగ్ లంచ్ మోషనో హౌస్ మోషనో ఏదో మోషన్ తీసుకొని రేపే నేను ఏపీ హైకోర్టులో, ఎందుకంటే చట్ట ప్రకారం మా ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. దానికి కొరకు మేము ఫైట్ చేస్తాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒకే ఒక కారణం, అవినీతి జరిగింది, అవినీతి జరుగుతుంది, అవినీతి కంటిన్యూ అవుతుంది, మేమేం చేయలేని పరిస్థితి. నిన్న నా ఏజెంట్ మమత వెళ్తే త్రినాథ్, శ్రీనివాస్, 2 పోలీసుల ఆఫీసర్ ఆవిడని ఆపారు. నా ఎంపీ ఏజెంట్, మా పార్టీ జనరల్ సెక్రటరీ, వీడియో రికార్డింగ్ ఉంది. వారు అంటారు అలాగే ఆపరండి. హర్వో గారు, మీరు ఆపరండి అని థియరిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపినవి ఫోటోలు, వీడియోలు, బ్రేక్ చేసినవి, నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు. అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షన్ ఎస్కోట్ది, విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి. నేను ఒకటే చూశాను, అది కూడా గాజువాక ఎమ్మెల్యే భీమిలీది సార్, మీరున్నారు. తత్మయ రాత్రంతా వెయిట్ చేసాం, రాలా. ఎంతసేపు పడుతుంది ప్యాక్ చేసుకొని ఈవీఎంలు? భీమిలి నుంచి 1 hour ఎక్కువైతే, ఎస్కోట్ నుంచి 1.5 hours, గాజువాక నుంచి 1 hour. 3, 4, 5, 6, 7, 8, 9 వరకు సంతలో దినుసులు కొనుక్కొని నడిచినట్టు ఆఫీసర్స్ చిన్న కారులో ఇదా? మరలు ఏమంటాడు మోదీజీ, మనం ఇండియా నెంబర్ 1 అంటాడు. దేంట్లో నెంబర్ 1? కరప్షన్లో నెంబర్ 1, అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, ఈవీఎం ట్యాంపరింగ్లో నెంబర్ 1, డబ్బులు పంచి ఓట్లు వేసుకోవడంలో నెంబర్ 1. 197 దేశాల్లో 155 దేశాలు తిరిగారు. ఏ దేశంలో కూడా డబ్బు పంచి ఓట్లు అడగరు, డబ్బు పంచితే ఓట్లు వేయరు, మన దేశం తప్ప. దేంట్లో నెంబర్ 1 అయ్యాం. కనుక మిత్రులారా, మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద 4 pillars. అందుకే నేను మిమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసి మీ ద్వారా ఈ కమ్యూనికేషన్, మెయిన్ లైన్ ఛానల్స్ 99% వాళ్ళే అయిపోయాయి. 1-2 ఛానళ్ళు, 1-2 లైవ్ లింకులు తప్ప మెయిన్ లైన్ ఛానల్ కూడా కంట్రోల్ చేశారు. బట్ అలాంగ్ విత్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎంపీ, ఆవిడ రాలేరు ఈరోజు, చాలా సమాజ్వాదీ పార్టీ చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. సో మేము 30 మంది మేమేం డిమాండ్ చేస్తున్నాము అంటే, మాకు సీసీటీవీ లైవ్ లింక్ ఇస్తే 7 స్ట్రాంగ్ రూమ్లు మేము చూసుకుంటాం. లేదా నేను ఏమడిగాను 14th, మీరు చదివారు లెటర్, 7 రూములకి 12 గంటలకి 14 మందిని
12 గంటలు ఒకరు, 12 గంటలు ఒకరు, 14 మందికి సీసీటీవీ కెమెరాలు ఉన్న రూమ్ దగ్గర మా క్యాండిడేట్స్కి ఒక్కొక్కరికి ఒక్క అవకాశం ఇవ్వండి. మేమందరం యునైటెడ్గా ఒకరోజు వీరుంటారు, ఒకరోజు సచిన్ గారు, అన్న హరి గారు ఉంటారు, ఒకరోజు నేను ఉంటాను. పోనీ మాకైనా ఇవ్వండి యాక్సెస్, లేదా మా ఏజెంట్స్కైనా. ఆల్ ఐఎమ్ సమ్మరైజింగ్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా and the election commissioner Rajiv ji, we are here begging, requesting and finally demanding access to the CCTV link coverage live, so that we know exactly what is happening, but we have been denied. Therefore, on June 4th or afterwards, we may declare and decide to conduct the election once again in Visakhapatnam if this procedure continues. Otherwise, the world will know what kind of elections are we conducting. Because I know, based on my surveys, internal surveys, I got more than enough votes to win this election.